చాలా కాలం క్రితం ఉత్తానపాదుడు అనే రాజు ఉండేవాడు. అతనికి సునీతి, సురుచి అనే ఇద్దరు రాణులు ఉన్నారు. ఇద్దరు రాణులు చాలా భిన్నమైన స్వభావాలు కలిగి ఉన్నారు. సునీతి ప్రశాంతంగా మరియు సరళంగా ఉంది. సురుచి తెలివిగా మరియు గర్వంగా ఉంది. సునీతి కంటే సురుచి చాలా అందంగా ఉంది కాబట్టి రాజు సురుచిని ఎక్కువగా ఆదరించాడు. రాణి సునీతికి ధ్రువ అనే కుమారుడు, రాణి సురుచికి ఉత్తముడు అనే కుమారుడు ఉన్నారు. ఒకరోజు ధ్రువుడు తన తండ్రి ఉత్తానపాదుని ఒడిలో ఆడుకుంటున్నప్పుడు రాణి సురుచి వచ్చి, "నువ్వు రాజు ఒడిలో కూర్చోలేవు, ఆ హక్కు నా కుమారుడికి మాత్రమే ఉంది" అని అతనిని తొలగించింది. ధ్రువ చాలా బాధపడ్డాడు మరియు ఈ విషయం చెప్పడానికి తన తల్లికి వెళ్ళాడు. అతని తల్లి అతనితో, "భగవంతుని భక్తిలో గొప్ప శక్తి ఉంది. మీరు భగవంతుడిని హృదయపూర్వకంగా ఆరాధిస్తే మీ తండ్రి ఒడిలోనే కాదు, భగవంతుని ఆలింగనంలో కూడా మీరు స్థానం పొందవచ్చు." అతని దృఢ సంకల్పంతో కదిలిన ధ్రువుడు 5 ఏళ్ల వయసులో ధ్యానం మరియు ప్రార్థనల కోసం అడవికి బయలుదేరాడు. ధ్రువుని దృఢ నిశ్చయాన్ని చూసిన నారద మహర్షి అతనిని ఇంటికి తిరిగి రమ్మని ప్రయత్నించాడు. కానీ ధ్రువ మాత్రం తన నిర్ణయంలో అంకిత భావంతో ఉన్నాడు. అప్పుడు నారదుడు ధ్యానం చేస్తూ, "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించమని చెప్పాడు. ధ్రువుడు అడవి జంతువులు, కఠినమైన వాతావరణం మరియు మంచుతో కూడిన చలితో నిర్భయంగా అనేక నెలల పాటు తన ప్రార్థనలను కొనసాగించాడు. అతని భక్తికి సంతోషించిన దేవుడు ధ్రువుని ముందు ప్రత్యక్షమై అతనికి వరం ఇచ్చాడు. అయితే భగవంతుని దర్శనంతో సంతృప్తి చెందిన ధ్రువ ఇంకేమీ కోరలేదు. దేవుడు అతనిని ఆశీర్వదించాడు. అతని పేరు ఆకాశంలో ప్రకాశవంతమైన నక్షత్రం వలె ప్రకాశిస్తుంది మరియు ధ్రువుడు ధ్రువ నక్షత్రం అని పిలువబడ్డాడు. భక్తులారా, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నా ఆశీస్సులు పొందండి.